అందరూ బాగుండాలని కోరుకుందాం. పాపం పుణ్యం. పాపాన్ని పుణ్యంతో తగ్గించడం సాధ్యం కాదా? సాధ్యం అవుతుందా అనేది చాలామందికి వచ్చేటటువంటి సందేహం. అది సాధ్యం కాదు. ఎలాగంటే ముళ్ళ మొక్కల బీజాలను పండ్ల మొక్కల బీజాలను రెండు కలగలిపి గులకరించి బాగా రెండు కలిపేసిన తరువాత భూమిలో విత్తామనుకోండి, అవి కొద్ది రోజులకి పండ్ల మొక్కలుగానే వస్తాయి, ముళ్ళ మొక్కలుగానే పలుకుతాయి. అలా మొలిచి అవి అలాగే పెరుగుతాయి. మరి అట్లయితే దీనికి పరిహారం లేదా అని అనుకుంటున్నారు కదా? ఉంటుంది. అది ఎలా అంటే, మన ఆదాయంలో దాన ధర్మాలకు ఖర్చు పెడితే కొంత మేరకు ఇన్కమ్ ట్యాక్స్ తగ్గుతుంది. అలాగే మనం కూడా ఇక్కడ మనసు పెట్టి భగవంతుని ధ్యానం చేస్తే కొంత తగ్గుతుంది. నామస్మరణ చేస్తే కొంత, నామ జపం చేస్తే కొంత, లిఖిత జపం చేస్తే కొంత, మరి ధ్యానం చేస్తే కొంత తగ్గుతుంది. అయితే పూర్తిగా తక్కువ అవ్వదు, మిగిలినది అనుభవించాల్సిందే. అప్పుడు మనకు అనిపిస్తుంది కదా, భగవంతుని దర్శనం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమిటి అని అనిపిస్తుంది కదా. అది ఎలాగంటే, ఉరిశిక్ష పడిన ఖైదీకి క్షమాభిక్ష రాష్ట్రపతి ప్రసాదించవచ్చు, జీవిత ఖైదీగా మార్చవచ్చు. అలాగే మనం ఆ భగవంతుని దర్శనం అనుగ్రహం వలన మనం చేసినటువంటి ఆ దుష్కార్యముల ఫలితాలను తగ్గిస్తుంది. మనకి ఇంటర్వ్యూల వల్ల శాశ్వతమైన సంతోషం ఉండదు. అందుచేత మనమున్న చోటికే ఆ భగవంతుని దర్శించేటట్లు మనం మారాలి. ఇంటర్వ్యూ కాదు, ఇన్నర్ వ్యూ, అంతర్దృష్టి. అంటే మనం ధ్యానంతో ఆ దృష్టిని పొందాలి. ఏమంటారు? ఇది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ ఇవ్వండి.